తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆశా వర్కర్లపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, ఈ దాడిపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, జగదీష్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు తప్ప చేసిన తప్పేంటని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే దాడులు చేస్తారంటూ మండిపడ్డారు. మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది. ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు, ఈడ్చుకెళ్లడం నడి రోడ్డు మీద. మగ పోలీసు వాళ్ళు అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకి హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం, ఈడ్చి పారేయడం, వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం. ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం. ఒక ఏసీపీ గారు ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి. ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం? హోంమంత్రిగా నువ్వే ఉన్నావు, నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంటే 24 గంటలైపోయింది. కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా? ఇప్పటివరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా? కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా. రజక వృత్తి చెరువుల ఆక్రమణను తొలగించి వృత్తి నిర్వహణ సమస్యలను అధికారులు పరిష్కరించాలని రజక జన సంఘ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. మంగళవారం నిడదవోలు శెట్టిపేటలోని రజకుల వృత్తి చెరువు వద్ద రజకులు ధర్నా నిర్వహించారు. రజకులకు కేటాయించిన వృత్తి చెరువు స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను తొలగించాలంటూ కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ సుమారు 60 ఏళ్ల నుంచి రజకుల చెరువుపై ఆధారపడి వృత్తి చేసుకుంటున్నారని, ఇటీవల కొంతమంది ఆక్రమణలకు పాల్పడడంతో రజకుల వృత్తికి ఇబ్బందిగా మారిందని అన్నారు. అధికారులకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించి రజకుల చెరువులను కాపాడాలని కోరారు. రాష్ట్రంలో అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులు, కొన్ని చోట్ల గ్రామ పంచాయతీలు, గ్రామంలో ఉండే పెత్తందారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా రజకులకు కేటాయించిన చెరువులను అన్యాక్రాంతం చేసేటప్పుడు అన్యాక్రాంతమైన చెరువులను కూడా ఎందుకు అన్యాక్రాంతమైన చూడకుండా అధికారులు కూడా కాలయాపన చేయటం వల్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 5 లక్షల మంది రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే జిల్లా కలెక్టర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రజక వెల్ఫేర్ కమిటీ యాజ్ పర్ జీవో 62. చైర్మన్గా కలెక్టర్ గారు వ్యవహరించే ఈ కమిటీలో ప్రతి 3 నెలలకు ఒకసారి రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో తుది నిర్ణయాలు తీసుకొని ఇటువంటి సమస్యలు పరిష్కరించవలసి ఉంది. అయితే అనేక గ్రామాల్లో రజకులకు చెరువులు తీర్మానం ప్రకారం ఇస్తున్నారే కానీ ఆక్రమణలు చెరువు 3 ఎకరాలు ఉంటే మాకు మిగిలేది 1/2 ఎకరమే, 2.5 ఎకరాలు గ్రామంలో ఉండే పెత్తందారుల కబంధ హస్తాల్లో ఉంటున్నాయి. ఈ చెరువు కూడా సుమారు 40 సంవత్సరాల నుంచి ఈ శెట్టిపేట గ్రామంలో రజకులు వృత్తి చేసుకునే చెరువుని ఆక్రమణతో నిండిపోయింది. అయితే గ్రామ పంచాయతీ హ్యాస్ గివెన్ ద రిజల్యూషన్ యాజ్ పర్ జీవో 343 అండ్ 892 ఆ ప్రకారంగా చెరువునిచ్చారు. చెరువునిచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కూడా ఆక్రమణ కూడా తొలగించకపోవడం, వీళ్ళేమో వృత్తి చేయలేని పరిస్థితి అవటం, గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి ఈ పక్కన ఉండే కాలువల్లో వృత్తి చేసి గ్రామస్తులకి వస్త్రాలు శుభ్రపరిచి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి పనికి ముందు ఉండే రజకులు ముందు వస్తే శుభకార్యం చేసే వేళని ఈ రకమైన ఇబ్బందులు పెట్టడం అది అంత మంచి పద్ధతి కాదని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో కూడా అధికార యంత్రాంగం కూడా ఇమీడియట్గా చర్య తీసుకొని ఈ రజకులకు సహాయం చేస్తారని, ఈ చెట్టుపేట రజకులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేస్తారని నేను రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్యగా నేను కోరుకుంటున్నాను. సాధారణంగా స్కూల్లో ఏదైనా ప్రోగ్రాం జరిగితే పిల్లలు డాన్సులు వేయడం, పాటలు పాడడం కామన్. అయితే పిల్లల డాన్స్ చూడడానికి వచ్చిన పేరెంట్స్ కూడా డాన్సులు చేయడం అరుదుగా చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా
కోటవురుట్ల మండలం జిల్లూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆదివారం పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది. ఇందులో భాగంగానే కల్చరల్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఓ తల్లి తన 2 పిల్లలతో కలిసి వేసిన డ్యాన్స్ సూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. అక్కడే ఉన్న కొంతమంది పిల్లలు టీచర్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా తల్లిని ప్రశంసిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిజిటల్ మీడియా సవాళ్లను అధిగమించాలి. ఢిల్లీ సభలో మానవ హక్కులపై చర్చించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విశాఖ పోర్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. భారీగా రేషన్ బియ్యం గుర్తింపు. కాకినాడ జిల్లా తునిలో హీరో అల్ల నరేష్ సందడి. బచ్చలమల్లి మూవీ షూటింగ్ లో బిజీ. ఆశా వర్కర్లపై జరిగిన దాడిని ఖండించిన బీఆర్ఎస్. బాధితులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శ. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.